అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్. నేను ఈ వీడియోలో బిజినెస్లో మిగిలిపోయిన శారీస్ను ఏ విధంగా సేల్ చేసుకోవాలి అనేసి ఒక బెస్ట్ 3 ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నానండి. సో మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదండి. జస్ట్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటన్నది కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. నాకు ఈ కమెంట్స్ అన్నవి ఒక బూస్టింగ్ లాగా అనమాట. సో మీరు పెట్టేటువంటి ప్రతి కమెంట్కి నేను రియాక్ట్ అవుతానండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే ఇస్తానన్నమాట. ఇంకా మంచి మంచి కమెంట్స్ చూసినప్పుడు ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, బాగా వీళ్ళకు ఉపయోగపడేటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అన్నటువంటి మోటివేషన్ వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి మిమ్మల్ని కమెంట్స్ చేయండి అని అడుగుతున్నానండి. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో గురించి మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అనేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకేంటంటే నేను వీడియో మరీ లెంతీగా వీడియోస్ అయితే తీయాలనుకోవట్లేదండి. మ్యాక్సిమం 10 to 12 మినిట్స్లో అయితే మీకు వీడియో ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను. సో 12 మినిట్స్లో మీరు అట్లీస్ట్ ఒక 6 మినిట్స్ అయినా సరే చూడడానికి ట్రై చేయండి. సో నేను చెప్పేటువంటి అంటే నా వీడియో ఎక్కడ కూడా మీకు అనవసరమైనటువంటి కంటెంట్ అయితే చెప్పానండి. నేను వీడియోకి ఏది అవసరమో అది మాత్రమే చెప్తానమాట. సో మ్యాక్సిమం యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే చెప్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లీస్ట్ ఎంత వీడియో అయితే ఉందో ఆ వీడియోలో హాఫ్ అయినా సరే చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మనం బిజినెస్ చేసేవాళ్ళం, మన దగ్గర ఉన్నటువంటి మనం తెచ్చుకున్నటువంటి శారీస్ అన్నీ కూడా ఒకేసారి సేల్ అవ్వవు కదా. సో మిగిలిపోయిన శారీస్ను ఏ విధంగా సేల్ చేసుకోవాలి అన్నది ఈ వీడియో అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఈ శారీస్ అన్నీ కూడా నాకు మిగిలిపోయిన శారీసే అండి. అంటే ఎందుకు మిగిలిపోయాయి అంటే నేను ఈ మధ్య బిజినెస్ చేయట్లేదు కదా. సో శారీస్ అన్నీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నాయి. అయినా సరే నాకు ఎలాంటి టెన్షన్ లేదండి. వాటిని నేను ఏ విధంగా సేల్ చేసుకోవాలి అనేసి నాకైతే ఒక ఐడియా ఉందనమాట. సో నాకు అలాంటి టెన్షన్ అయితే ఏం లేదు. సో నేను ఫాలో అయ్యేటువంటి టిప్స్ ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తానన్నమాట. సో ఎందుకు స్టాప్ చేశాను ఏంటన్నది మీలో చాలామందికి అయితే తెలుసు కదా. సో అదనమాట విషయం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ శారీస్ ఉన్నాయనుకోండి. మనకి ఈ శారీస్ అన్నీ కూడా మిగిలిపోయాయి. అంటే ఒక్కొక్క వెరైటీ ఆఫ్ దాంట్లో మనకి శారీస్ మిగిలిపోయాయి. సో ఈ క్యాటలాగ్లో వచ్చేసి ఈ శారీ మిగిలిపోయింది, ఈ క్యాటలాగ్లో ఈ శారీ, ఇలా మనకి ఒక్కొక్క క్యాటలాగ్లో వచ్చేసి ఒక్కొక్క శారీ మిగిలిపోతే వీటన్నిటిని మనము ఏ విధంగా సేల్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. నేను ఈ వీడియో ఇదివరకు అయితే చెప్పానమాట. నా ఛానల్లో బాగా వైరల్ అయినటువంటి వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ చెప్పానండి. బట్ అప్పుడు చూడలేని వాళ్ళు కమెంట్స్లో అయితే అడుగుతున్నారనమాట. సో వాళ్ళ గురించి, ఇంకా కొత్తగా చూసే వాళ్ళ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో 3 బెస్ట్ ఐడియాస్ అయితే చెప్తానండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. సో ఈ శారీ మనకి ఒక 100 రూపీస్ పడింది అనుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఈ శారీ 100 రూపీస్ ఏం కాదు. సో మనకి ఈ శారీ వచ్చేసి ఒక 100 రూపీస్ అనుకుంటే, నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక 200, ఇలా ఇది 300, సో ఇది ఒక 400, ఇది ఒక 500, ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్లో శారీస్ అన్నీ మిగిలిపోయాయి. వీటిని ఎలా సేల్ చేసుకోవాలి అంటే వీటన్నిటి యొక్క మనకు పడ్డటువంటి మార్జిన్ అండి, మనకు పడ్డటువంటి అసలు ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ మొత్తాన్ని కూడా మీరు టోటల్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత పడింది, ఇప్పుడు మనము ఏ ప్రైస్ అనుకున్నాము, ఇది వచ్చేసి 500 అనుకున్నాం కదా. మనకు పడ్డటువంటి ప్రైస్ వచ్చేసి 500 అయితే 500 ప్లస్ 400 900 ప్లస్ 300 1200 ప్లస్ 2 1400 ప్లస్ 1. సో టోటల్గా ఈ బండిల్ ఆఫ్ శారీస్ వచ్చేసి మనకు 1500 రూపీస్ పడ్డాయి అనుకోండి. మనకు మన దగ్గర మిగిలిపోయిన శారీస్ అన్నిటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 1500 పడింది అనుకుంటే, సో ఈ శారీస్ని మనం ఎంతకు అమ్మాలి? సో ఎలాగైనా సరే వీటిని మనం సేల్ చేసుకోవాలి వితౌట్ లాస్. మనకి లాస్ లేకుండా వీటన్నిటిని సేల్ చేసుకోవాలి అనుకుంటే, సో ఈ శారీస్ యొక్క టోటల్ ప్రైస్ ప్లస్ మనకి పడ్డటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కానివ్వండి, లేదంటే ట్రాన్స్పోర్ట్ ఇలా ఉంటాయి కదా. సో వాటిని కూడా వీటికి యాడ్ చేసేసేయాలండి. యాడ్ చేసిన తర్వాత మనం ఏమైనా మార్జిన్ దీనికోసం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అయితే మ్యాక్సిమం ఇలా మిగిలిపోయిన శారీస్లో మార్జిన్ పెట్టుకోకపోవడమే మంచిదండి. ఒకవేళ మీరు
మేము దానికోసం చాలా టైం ఇన్వెస్ట్ చేసాం కదా, చాలా కష్టపడ్డాం కదా, అంటే వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇలా చాలా శ్రమ పడ్డాం కదా. సో మాకు అంతో ఇంతో ఉండాలి కదా అనుకున్నప్పుడు చాలా తక్కువ మార్జిన్ అయితే పెట్టుకోండి. సో ఇవి 5 శారీస్ అన్నింటిపైన ఒక 100 రూపీస్ కానీ లేదంటే 150 రూపీస్ కానీ అలా అయితే మార్జిన్ పెట్టుకోండి. అలా పెట్టుకొని ఇప్పుడు మనకి టోటల్గా 1500 అయింది కదా. సో దీనిపైన ఒక 150 రూపీస్ యాడ్ చేసేసుకొని, సో 150 రూపీస్ యాడ్ చేస్తే మనకు 1650 రూపీస్ అయిపోతుంది అనమాట. సో ఈ 5 శారీస్ని ఒక బండిల్ లాగా కట్టేసి, సో ఈ 5 శారీస్ వచ్చేసి మనకి ప్రైస్ 1650 రూపీస్ అండి అంటే అని చెప్పేసేయచ్చు అనమాట కస్టమర్కి. సో ఈ బండిల్ ఆఫ్ శారీస్ మీరు తీసుకున్నట్లయితే ఓన్లీ ఫర్ 1650 రూపీస్ అని చెప్పచ్చు అనమాట. మనము మ్యాక్సిమం ఎవరమైనా సరే అండి, ఫస్ట్ లేడీస్ అనగానే చూడంగానే ఫస్ట్ ఏం చూస్తామంటే మనకు బాగా అట్రాక్టివ్గా ఉండే శారీ మనకు తక్కువ ప్రైస్కి వస్తుంది అంటే ఎవరిమైనా సరే ఇంప్రెస్ అవుతాం కదా. సో ఇప్పుడు మనకి ఇది 500 పడ్డ శారీ కదా. సో 500 అంటే మనకు పడ్డ ప్రైస్ వచ్చేసి 500. సో మనం మామూలుగా అయితే దీన్ని ఎందుకు అమ్ముతాము, ఒక 600 కానీ 650 కానీ అలా అమ్ముతాము కదా. కనీసం 100 రూపీస్ అయినా సరే మార్జిన్ పెట్టుకుంటాం కదా. అలా 600కి వచ్చేటువంటి శారీ మనము ఇప్పుడు టోటల్గా అమ్మటం వల్ల 1650 మాత్రమే అవుతుంది కదా. సో ఇలాంటి 2 శారీస్ తీసుకుంటేనే మాకు 1200 అవుతుంది. సో ఇలా ఒక్క 400 ఎక్స్ట్రా పెట్టాము అంటే మాకు 5 శారీస్ వస్తాయి కదా. సో ఇలా ఎవరైనా సరే ఆలోచిస్తారు కదండి. సో మనము 1200 పెడితే ఓన్లీ 2 శారీస్ మాత్రమే వస్తాయి. ఇంకొక 400 ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు బండిల్ మొత్తం వచ్చేస్తుంది కదా అనేటువంటి థాట్స్ ఎవరికైనా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బండిల్ మొత్తం తీసేసుకుంటారనమాట. ఒకవేళ బండిల్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదాక బండిల్స్ ఎవరు తీసుకుంటారు అంటే మ్యాక్సిమం ఇలా బండిల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే సిస్టర్స్ ఉన్నవాళ్ళు, కో సిస్టర్స్, లేదంటే ఎవరైనా పెట్టుబడులకు పెట్టడానికి అలాంటి వాళ్ళైతే ఇలాంటివి తీసుకుంటారండి. అలా కాకుండా సింగిల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపారు కదా. సో అలాంటి వాళ్ళకి ఎలా సేల్ చేయాలి, సో అంటే వాళ్ళకి ఎలా సేల్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇవి వచ్చేసి 1500 రూపీస్ పడ్డాయి కదా. సో టోటల్ మనకి పడ్డటువంటి ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ పడేది. సో 1500 డివైడెడ్ బై 5 శారీస్, మనకు 5 శారీస్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 1500 రూపీస్ పడింది కదా. సో డివైడెడ్ బై 5 శారీస్ అంటే మనం శారీస్ యొక్క టోటల్ ప్రైస్ డివైడెడ్ బై శారీస్ నెంబర్, ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని శారీస్ మనకి డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది, 300 రూపీస్ పడుతుంది. ఈచ్ శారీ వచ్చేసి 300 రూపీస్ పడుతుంది కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అదే చూస్తారండి. సో మనకి ఎక్కువ ప్రైస్ పడ్డటువంటి శారీస్ 600కి వచ్చేటువంటి శారీ మనకు 300కే వస్తుంది అంటే ఎవరైనా తీసుకుంటారు కదా. సో అలా మనకు ఈ శారీస్ అన్నీ కూడా సేల్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో శారీ యొక్క టోటల్ ప్రైస్ డివైడెడ్ బై శారీ నెంబర్తో ఇలాగైనా సేల్ చేసుకోవచ్చు, లేదంటే శారీస్ మొత్తం కూడా బండిల్ కట్టేసి ఒక సర్టైన్ అమౌంట్ మీరు ఫిక్స్ చేసేసి బండిల్ అయినా సేల్ చేసుకోవచ్చు. సో ఇలా ఈ 2 విధానాలుగా సేల్ చేసుకున్నా సరే ఇంకా కొన్ని శారీస్ అయితే మిగిలిపోతాయి, అవును కదా. ఇప్పుడు ఇదంటే మనకు ఎక్కువ ప్రైస్ది తక్కువకి వస్తుంది కాబట్టి తీసుకుంటారు. సో 600 శారీ 300కి వస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకుంటారు. అలా కాకుండా 100 రూపీస్ శారీ 300 పెట్టాలంటే మ్యాక్సిమం తీసుకోకపోవచ్చు కదా. దీనిపైన వాళ్ళకి ఒక 200 లాస్ అన్నట్టే కదా. సో ఈ శారీస్ మ్యాక్సిమం ఎవరో తీసుకోకపోవచ్చు కదా. సో ఇలాంటి శారీస్ మనం ఏ విధంగా సేల్ చేసుకోవాలి, సో ఇవన్నీ కూడా ఇది మనకు ఆల్మోస్ట్ 200 రూపీస్ శారీ 300 కంటే 100 రూపీస్ ఎక్కువే కాబట్టి ఎవరైనా తీసేసుకుంటారు. సో ఇలా మ్యాక్సిమం అన్ని శారీస్ కూడా సేల్ అయిపోతాయండి. కాకపోతే ఇలాంటి మనకు ఏవైతే తక్కువ ప్రైస్ శారీస్ ఉంటాయో ఇలాంటివి తీసుకోవడానికి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ చూపారు. అంటే 100 రూపీస్ శారీ మనము 300 పెట్టాల్సి వస్తుంది అనేసి మ్యాక్సిమం చూపారు కదా. సో ఇలాంటి శారీస్ కూడా ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు అనేటువంటి బెస్ట్ ఐడియా అయితే చెప్తానండి. సో నాకు తెలిసి ఆ రెండింటికంటే కూడా ఇదే బాగా వర్కౌట్ అవుతుందండి. అలా మనకు 100 రూపీస్లో మిగిలిపోయిన శారీస్ అన్నీ కూడా నార్మల్గా ఇలాంటి శారీసే ఉంటాయి. అంటే డైలీ వేర్కి యూజ్ చేసేటువంటి శారీసే ఉంటాయి కదా. అంటే ప్యూర్ జార్జెట్ శారీస్ కానివ్వండి, ఇలా స్మూత్గా ఉండే శారీస్ ఉంటాయి కదా. సో వీటిని మనము ఈ విధంగా కస్టమైజ్ చేయించి సేల్ చేయొచ్చండి. సో వాటికి వచ్చేటువంటి మార్జిన్ కంటే కూడా ఇలా మనం కస్టమైజ్ చేసి సేల్ చేస్తే మాత్రం డబల్ అర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. నిజం చెప్తున్నానండి, ఇది నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అనమాట. ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం అనే కంటే సక్సెస్, దీంట్లోనే నాకు చాలా వరకు ఇన్కమ్ అయితే వచ్చిందండి ఇలా కస్టమైజ్ చేసి సేల్ చేసినటువంటి శారీస్ అనమాట. ఇలా మనము ఒక శారీతో వచ్చేసి 2 ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించవచ్చండి.
మామ్ అండ్ డాటర్ కాంబో కూడా స్టిచ్ చేయించవచ్చు అనమాట. నేనైతే మ్యాక్సిమం మామ్ అండ్ డాటర్ కాంబోనే చేస్తాను. సో మనము పెద్దవాళ్ళకి వచ్చేసి ఒక ప్రైస్ పెట్టచ్చు, చిన్నపిల్లల డ్రెస్సెస్కి వచ్చేసి ఒక ప్రైస్ పెట్టచ్చు అనమాట. సో అలా కస్టమైజ్ చేసుకొని మనము సేల్ చేయొచ్చండి. ఇలా నేను కస్టమైజ్ చేయించినటువంటి డ్రెస్సెస్ కూడా మీకు ఎప్పుడైనా వీలైతే మాత్రం చూపిస్తాను. ఇప్పుడైతే కుదరదు అనమాట. ఒకవేళ నాకు టైం ఉంటే మాత్రం చూపిస్తాను. మ్యాక్సిమం టైం అంతా కూడా ఈ మధ్య యూట్యూబ్కి ఇన్వెస్ట్ చేస్తున్నాను. చాలా తక్కువ టైం అయితే ఉంటుందండి చదువుకోవడానికి. మనం ఇలా కొంచెం మంచిగా వీటి కోసం మనకేం పెద్దగా నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదండి. అంటే టైలరింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఏం అవసరం లేదు. మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంత అమౌంట్ మా దగ్గర రెగ్యులర్గా మేము మీ దగ్గరికే వస్తాము, మాకు ఇలా స్టిచ్ చేసి ఇవ్వండి, మేము కూడా సేల్ చేసుకోవడానికి ఇలా మాట్లాడేసుకొని మీ టైలర్స్తో కొంచెం అమౌంట్ తగ్గించుకొని అమౌంట్ కుదించుకొని ఈ విధంగా అయితే మీరు కస్టమైజ్ చేసి సేల్ చేయండి. నేను కొన్ని అయితే డ్రెస్సెస్ చూపిస్తాను చూడండి. ఇది ఒకటి నేను మా పాపకే కుట్టించానండి, లహంగా సెట్ మొత్తం, అంటే లంగా జాకెట్ లాగా ఒకటి కుట్టించాను ఒకే శారీతో. ఇలా ఒకటి కుట్టించేసాను. ఇంకొకటి ఏమో సేమ్ క్లాత్తోనే ఇంకొకటి ఫ్రాక్ అయితే కుట్టించానండి. ఇలా మీరు స్టిచ్ చేయించేసుకొని పెట్టేసుకున్నా సరే మీకు కస్టమర్స్ అయితే మ్యాక్సిమం ఇలా కూడా అట్రాక్ట్ అవుతారండి. సో వీళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది, ఇంకా మనకి కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా దొరుకుతాయని చెప్పేసి చాలామంది కస్టమర్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో వీడియో లెంత్ అయిపోతుంది. సో ఇలా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని పట్టు శారీస్ ఉంటాయి కదా, సో పట్టు శారీస్ కూడా మనము ఏ విధంగా సేల్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. పట్టు శారీస్ని మనం ఇలా ఆఫర్లో పెట్టి సేల్ చేయడానికి మ్యాక్సిమం కుదరకపోవచ్చు అండి. మనకే ఎక్కువ ప్రైస్ పడి ఉంటుంది. దాన్ని ఎంత తగ్గించుకొని ఇద్దామన్నా సరే కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు. లేదంటే కొన్ని ప్రోడక్ట్స్లో ఏంటంటే చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటాయి. సో వాటిని ఎలా సేల్ చేసుకోవాలి, నేనైతే ఎలా సేల్ చేస్తాను అన్నది చూపిస్తాను. సో ఇలా లెహంగా సెట్స్ అయితే కుట్టించండి, మనకు డ్యామేజ్ అన్నది మ్యాక్సిమం కనపరాదు. నేను ఇదైతే మనకి పట్టు శారీస్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న అవుట్ఫిట్స్ ఏవైనా సరే మన దగ్గర ఉన్నటువంటి శారీస్తో కస్టమైజ్ చేసినవే ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నవి ఏవైనా సరే మన దగ్గర ఉన్నటువంటి శారీస్తోనే కస్టమైజ్ చేసి ఉంటారు. సో ఆ అవుట్ఫిట్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ శారీస్లో కూడా ఉంటుందండి. ఇలా ఒకటి కుట్టించేసి దీనికి మనము కట్ వర్క్ దుపట్టా కానివ్వండి, లేదంటే డిజైనర్ బ్లౌజు కట్ వర్క్ దుపట్టా, నేనైతే దీనికి ఆల్మోస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. అలాగే కట్ వర్క్ దుపట్టా అయితే ఒకటి కొనుక్కున్నానండి. ఇలా పెట్టేసి ఈ యొక్క లెహెంగా ప్రైస్ 3500 రూపీస్కి అయితే నేను సేల్ చేశాను అనమాట. నాకు శారీ పడ్డటువంటి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫర్ 1200 రూపీస్. సో 1200 తర్వాత మళ్ళీ మనకు షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అలా ఒక 1350 రూపీస్ అలా మనకు పడింది అనుకున్నా సరే దీన్ని నేను అమ్మినటువంటి ప్రైస్ అంటే కస్టమైజ్ చేయించిన తర్వాత అమ్మినటువంటి ప్రైస్ వచ్చేసి 3500 రూపీస్ అండి. వాళ్ళు హ్యాపీగా తీసుకున్నారనమాట. అది కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. బయట తీసుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్తో తీసుకుంటే 5000 పైనే ఉంది అని చెప్పేసి నిజంగా తీసుకున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది. అలా మనం కొంచెం దానికోసం టైం తీసుకొని మంచిగా కస్టమైజ్ చేయించి సేల్ చేసామంటే కస్టమర్స్ కూడా చాలా అట్రాక్ట్ అవుతారండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర కస్టమైజ్ చేసినటువంటి అవుట్ఫిట్స్ ఉంటాయి, శారీస్ ఉంటాయి. సో అన్ని రకాలుగా వీళ్ళు లేదంటే కొన్ని ఐడియాస్ కూడా ఇస్తారు. ఇలాంటి థాట్స్లో కొంచెం కస్టమర్స్ మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి నేను ఫాలో అయ్యేటువంటి ఈ టిప్స్ అయితే ఇవ్వనండి. నేను శారీస్, మిగిలిపోయిన శారీస్ సేల్ చేసుకునే టిప్స్ అయితే ఇవ్వనమాట. మీకు ఉపయోగపడ్డాయి లేదా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ అండి, మీరు చేసేటువంటి చిన్న కామెంటే నాలో చాలా మోటివేషన్ నింపడానికి హెల్ప్ అవుతుందండి. సో మంచి వీడియోస్, మంచి ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేయడానికి నాకు కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇంకా ఏంటంటే నెక్స్ట్ ఏ వీడియో ఏం చేయాలి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే చాలామంది ఇలా శారీ బిజినెస్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కదా. సో యూట్యూబ్కి సంబంధించి వీడియో చేయండి అక్క అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. అంటే మన పర్సనల్ నెంబర్ ఇవ్వచ్చా, లేదంటే ఒక వీడియో చేసిన తర్వాత ఇంకా ఎన్ని డేస్కు మళ్ళీ వీడియో రిలీజ్ చేయాలి, అసలు ఇలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో నేను టోటల్గా ఇప్పుడు 2024లో ఉన్నటువంటి యూట్యూబ్ అల్గారిథం ఏ విధంగా ఉంది, సో మన ఛానల్స్ని కానివ్వండి, మన వీడియోస్ని అసలు యూట్యూబ్ ఏ విధంగా ప్రమోట్ చేస్తుంది, సో దీని గురించి
వీడియో చేయాలి అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ నాకు కమెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. మీరు అంటే మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్తేనే కదా నాకు అర్థమవుతుంది. అసలు మీరు ఎలాంటి వీడియోస్ నా నుండి కావాలనుకుంటున్నారు, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, సో నాకు అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలన్నది కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను అదే వీడియో మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.